అమాయకత్వం లేదే బ్రహ్మ దొరకడు. చూడండి లింకు ఎలా ఉంటుందో సచ్చి. నువ్వు అమాయకంగా ఉండి ప్రపంచ జ్ఞానం దోచుకుందామనే దుర్బుద్ధి లేకుండా ఉంటే కానీ పరమాత్మ దొరకడు. పరమాత్మ దొరికితే బయట వాడు నిన్ను మోసం చేస్తాడు. వచ్చిన కొత్తల్లో వాడు అభినయించే అమాయకత్వము, విశ్వాసము, వినయము నువ్వు మామూలుగా నమ్మలేవు, అసలు చూడలేవు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అయిన తర్వాత వాడు విశ్వరూపం చూపించడం మొదలెడతాడు. ఎక్కడ దొరికితే అది ఎత్తుకెళ్ళిపోవడం, నీ మీద సాడీలు చెప్పడం, ముఠాలు కట్టడం, ఫోన్లో అన్నీ మాట్లాడుకుంటూ ఉండడం, ఇక రకరకాలైనటువంటి వ్యామోహాలు జరుగుతూ ఉంటాయి. ఇది మాత్రం వాడికి తెలియదు. అర్థమైందా? ఇద్దరు కలిసి ఒక మంచం తాగి ఒక బీరు తాగి పడుకునేవాళ్ళు ఆశ్రమంలోకి వచ్చాడు మాత్రం నీ మొహం వాడికి తెలియనట్టు, వాడి మొహం నీకు తెలియనట్టు ప్రవర్తిస్తారు. ఇక్కడ అంతకుముందు కొన్ని సంవత్సరాల సంబంధం ఉంటుంది వాళ్ళకి. ఇద్దరు కలిసి అనుకుని వస్తారు, ముందు నువ్వు వెళ్ళు వెనకాల నేను వస్తానంట. ఇక్కడికి వచ్చేవాడికి మాత్రం ఆడెవడో మాకు తెలియనట్టుగానే ప్రవర్తిస్తారు మా దగ్గర. ఎందుకని మన ముంచడానికి. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత నువ్వు దగ్గరికి రావడానికి జబ్బన్న బాలుగాడు దొంగని చెప్పడం మొదలెడతాడు. అప్పుడు ఏమవుతుంది, నేను బాలుగాడిని దూరం కొద్దిగా పెట్టి నేను దగ్గర తీసుకోవడం స్టార్ట్. నిజానికి బాలులో దుర్మార్గం లేదు, కానీ వాడు బాలులో ఉన్నటువంటి దూరం మంచితనం నాకు తెలియడానికి చాలా కాలం పడుతుంది. ఆ లోపుగా జంపన్నగాడు నన్ను దోచుకుని వెళ్ళిపోతాడు. జరిగేది ఇది.